హిందూ ధర్మానికి చెందిన అమెరికా ఎంపీ తులసి గబ్బార్డ్ 2020లో ఆ దేశ అధ్యక్ష పదవికి పోటీ పడనున్నారు. వైట్ హౌస్ రేసులో ఆమె ట్రంప్తో పోటీ పడాలని నిశ్చయించుకున్నారు. దీనికోసం త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడించనున్నట్లు ఆమె చెప్పారు. డెమోక్రాటిక్ పార్టీకి చెందిన తులసి వయసు 37 ఏళ్లు. ఆ పార్టీ నుంచి అధ్యక్ష రేసుకు పోటీలో ఉన్న రెండవ మహిళగా ఆమె నిలిచారు. సెనేటర్ ఎలిజబెత్ వారెన్ కూడా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారు. భారత సంతతికి చెందిన సుమారు 12 మంది 2020లో ట్రంప్కు పోటీ ఇవ్వాలనుకుంటున్నారు. దాంట్లో కాలిఫోర్నియా సెనేటర్ కమలా హ్యారిస్ కూడా ఉన్నారు. తులసి గబ్బార్డ్ 4 సార్లు హవాయి నుంచి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కు ఎంపికయ్యారు. ఇరాక్ యుద్ధంలో పనిచేసిన ఆమె అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న మొదటి హిందూ మహిళగా నిలవనున్నారు. చిన్నతనంలోనే గబ్బార్డ్ హిందూ ధర్మాన్ని స్వీకరించారు. ఇండో అమెరికన్ల మధ్య ఆమె చాలా పాపులర్. ఒకవేళ అధ్యక్ష పదవికి ఎన్నికైతే ఆమె మొదటి క్రైస్తవేతర వ్యక్తిగా నిలవనున్నారు. వాస్తవానికి అమెరికా జనాభాలో హిందువుల సంఖ్య 1% కన్నా తక్కువే. 2020లోనూ తానే రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ చేయనున్నట్లు ట్రంప్ గతంలోనే వెల్లడించారు. లో అధ్యక్ష ఎన్నికలు జరిగినప్పుడు ఆమె హిల్లరీ క్లింటన్ స్థానంలో బెర్నీ శాండర్స్ కు మద్దతిచ్చారు. 2016లో ఆమె డెమోక్రటిక్ నేషనల్ కమిటీ ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు. కానీ శాండర్స్ కు మద్దతిచ్చిన తర్వాత ఆమె తన పదవికి రాజీనామా చేశారు. 1981లో అమెరికాలోని సమోవాలో జన్మించిన తులసి గబ్బార్డ్ చిన్న వయసులోనే అమెరికా పార్లమెంటుకు ఎన్నికైన మహిళగా చరిత్ర సృష్టించారు. ఆమె 21 ఏళ్లకే ఎంపీ అయ్యారు. అమెరికాలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక మద్దతుదారుల్లో తులసి గబ్బార్డ్ కూడా ఒకరని భావిస్తున్నారు. 2014లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కావడానికి ముందే ఆమె ఆయనకు తన మద్దతు ప్రకటించారు. 2002లో జరిగిన గుజరాత్ ఘర్షణలతో అప్పటి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోదీపై అమెరికా రాకుండా నిషేధం విధించినప్పుడు ప్రభుత్వ నిర్ణయాన్ని విమర్శించిన కొద్ది మందిలో తులసి గబ్బార్డ్ కూడా ఉన్నారు. హిందూ మతాన్ని విశ్వసించే తులసి తన భారత పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా కలిశారు. హిందూ మతాన్ని విశ్వసించే తులసి గబ్బార్డ్ కు అమెరికాలోని భారతీయుల నుంచి భారీ మద్దతుంది. అమెరికా పార్లమెంటుకు వెళ్లిన తొలి హిందువుగా కూడా ఆమె రికార్డు సృష్టించారు. గతేడాది అమెరికా న్యూస్ ఛానల్ ఒక కార్యక్రమంలో హిందువులకు వ్యతిరేకంగా చేసిన కామెంట్లపై ఆమె తీవ్ర అభ్యంతరాలు కూడా వ్యక్తం చేశారు. కొన్నేళ్ల క్రితం హిందూ సంప్రదాయంలో వివాహం చేసుకున్న తులసి గబ్బార్డ్ ప్రధాని నరేంద్ర మోదీ మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవానికి మద్దతుగా నిలిచారు. మొత్తం మీద గబ్బార్డ్ రాజకీయ జీవితం విషయానికొస్తే అమెరికాలో రిపబ్లికన్ పార్టీ వారు కూడా ఇష్టపడేంత ఇమేజ్ ఆమె సొంతం.